నెక్స్ట్ మనము నిన్న సింపుల్ ప్రెజెంట్ తెలుసుకున్నాం. సో ఈరోజు ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుంటాం. దీనికి ఇంకొక పేరు ఏమిటి కనుక ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని ఇంకొక పేరు అన్నమాట. సరే ఎందుకు వాడతాం దీన్ని అంటే కనుక ఇట్ ఈస్ యూస్ టు ఎక్స్ప్రెస్ ప్రజెంట్ ఆన్ గోయింగ్ యాక్షన్స్, అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న పనులు చెప్పడానికి ఈ టెన్స్ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను తింటా ఉన్నాను, సరే ఐఎమ్ ఈటింగ్ రైట్ నౌ, ఐఎమ్ హ్యావింగ్ రైట్ నౌ, ఇప్పుడు తింటూ ఉన్నాను, నేను ఇప్పుడు తాగుతూ ఉన్నాను, ఐఎమ్ డ్రింకింగ్ రైట్ నౌ. ఇప్పుడు చేసే పనులన్నీ ఇప్పుడు చెప్పడానికి ఏ టెన్స్ వాడతాము అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాము. అట్లాగే ఈ టెన్స్ ఇంకా దేనికోసం వాడతాం సార్ అంటే ఇట్ ఈస్ యూస్ టు ఎక్స్ప్రెస్ నియర్ ఫ్యూచర్ యాక్షన్స్. నియర్ ఫ్యూచర్ యాక్షన్స్ అంటే కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్నింగ్ కదా, ఇప్పుడు మార్నింగ్ ఈ రోజు సాయంత్రము నేను సినిమాకి వెళ్తాను, ఈ రోజు సాయంత్రం నియర్ ఫ్యూచర్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు పొద్దున్నే, ఇప్పుడు మనం పొద్దున్నే క్లాస్ చెప్పుకుంటున్నాం, ఈ రోజు సాయంత్రం ఎక్కడికి వెళ్తాను, మూవీకి వెళ్తాను లేదా మార్కెట్కి వెళ్తాను. అర్థమవుతుందా? ఈ రోజు సాయంత్రం నేను మార్కెట్కి వెళ్తాను అని చెప్పేదాన్ని ఏమంటామంటే నియర్ ఫ్యూచర్ యాక్షన్ అని అంటారు. ఈ నియర్ ఫ్యూచర్ యాక్షన్ చెప్పడానికి కూడా ఏ టెన్స్ వాడతారు సార్ అంటే కనుక ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ నే వాడతారు. అర్థమవుతుందా? ఏ టెన్స్ ని? ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. దీనికి ఇంకొక పేరు ఏంటి అంటే కనుక ప్రెసెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా అంటారు. ఏ టెన్స్ అంటారు? ప్రెసెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్. సరే సార్, దీని యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అంటే కనుక సబ్జెక్ట్ ఉంటుంది, హెల్పింగ్ వర్బ్ అనేది సబ్జెక్ట్ ని బట్టి యామ్ తీసుకోవాలా, ఈస్ తీసుకోవాలా, ఆర్ తీసుకోవాలా ఉంటుంది. అందుకోసం స్ట్రక్చర్ లో యామ్, ఆర్, ఈజ్, ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ రాశారు. వర్బ్ అనేది V4 ఫామ్ లో ఉంటుంది, అంటే ఇంగ్ ఫామ్ లో ఉంటుంది అనమాట. ఏ ఫామ్ లో ఉంటుంది? ఇంగ్ ఫామ్ లో ఉంటుంది. సార్ ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ అనేది ఐ వస్తే మనం ఏం తీసుకుంటాం అంటే హెల్పింగ్ వర్బ్ అనేది యామ్ తీసుకుంటాం. అందుకే ఇక్కడ ఐ యామ్ అని రాసా, ఐ యామ్ గోయింగ్ టు స్కూల్ లో అని చెప్పి రాసా అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ సబ్జెక్ట్ అనేది హీ వచ్చింది లేదా షీ వచ్చింది లేదా ఇట్ వచ్చింది, ఏదైనా ఒక నేమ్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ రమ్య అనే నేమ్ వచ్చింది, విష్ణు అనే నేమ్ వచ్చింది, మహి అనే నేమ్ వచ్చింది, లోకేంద్ర అనే నేమ్ వచ్చింది, హెల్పింగ్ వర్బ్ ఏం తీసుకోవాలి? ఈస్ తీసుకోవాలి. లేదు అట్లా లేదు, సబ్జెక్ట్ అనేది వి వచ్చింది లేదా యు వచ్చింది లేదా ఏ వచ్చింది లేదా ఏదైనా ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చింది అనుకుందాం. ఏ సబ్జెక్టు? ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చింది అనుకుందాం. హెల్పింగ్ వర్బ్ ఏం తీసుకోవాలి? ఆర్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ఆర్ తీసుకోవాలి అనమాట. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ గోయింగ్ టు మూవీ టుడే నైట్, రమి ఈస్ గోయింగ్ టు బెంగళూరు దిస్ ఈవినింగ్. అర్థమవుతుందా? హెల్పింగ్ వర్బ్ అనేది సబ్జెక్ట్ బేస్ చేసుకొని తీసుకుంటాం. అర్థమవుతుందా? సబ్జెక్ట్ బేస్ చేసుకొని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్ నౌ, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను? ఎక్కడికి వెళ్తున్నాను? స్కూల్కి వెళ్తూ ఉన్నాను. స్కూల్కి వెళ్తూ ఉన్నాను అనేది పాజిటివ్ సెంటెన్స్. వెళ్తూ ఉన్నాను అని చెప్తాను కాబట్టి పాజిటివ్ సెంటెన్స్. దీనికి మనం నెగిటివ్ రాయాలి. నెగిటివ్ రాయాలి అంటే ఏమని అర్థము? నేను ఇప్పుడు స్కూల్కి వెళ్తూ ఉండలేదు అని చెప్పి రాయాల్సి ఉంటుంది అనమాట. ఎలా రాస్తాం సార్ అంటే కనుక ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్ అనేదానికి ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు స్కూల్ నౌ, ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు స్కూల్ నౌ. దీన్నే ఎస్ఆర్ నా క్వశ్చన్ లాగా మార్చాలి. ఎస్ఆర్ నా క్వశ్చన్ లాగా మార్చాలి అంటే సింపుల్, ఆల్రెడీ మీకు చెప్పేసా ఏమి ట్రిక్. హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు కూడా ముందు రాయాలి, సబ్జెక్ట్ ని తర్వాత రాయాలి. దీంట్లో హెల్పింగ్ వర్బ్ వచ్చేసి యామ్, సబ్జెక్ట్ వచ్చేసి ఐ. యామ్ ముందు రాయండి, అయిన తర్వాత రాయండి. అంటే హెల్పింగ్ వర్బ్ ముందు రాయాలా, అయిన తర్వాత రాయాలా. యామ్ ఐ, నాట్ మళ్ళీ రాయకూడదు. యామ్ ఐ గోయింగ్ టు స్కూల్ నౌ, నేను ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాను అంటే ఆన్సర్ ఏమొస్తుంది? ఎస్. వెళ్ళలేదు అంటే ఆన్సర్ ఏమొస్తుంది? నో అనే ఆన్సర్ వస్తుంది. అందుకే ఈ స్టేట్మెంట్ ఏమన్నాము అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్ స్టేట్మెంట్ అంటే ఈ ఫామ్ లో అడిగితే వచ్చే ఆన్సర్ అనేది ఎస్ ఆర్ నో అని వస్తుంది కాబట్టి, ఎస్ ఆర్ నో అని వస్తుంది కాబట్టి దాన్ని ఎస్ ఆర్ నో క్వశ్చన్ స్టేట్మెంట్ అని అంటాం. అర్థమవుతుందా? యామ్ ఐ గోయింగ్ టు స్కూల్ నౌ అంటే కనుక నేను ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నానా అనే అర్థం వస్తుంది. ఓకేనా? దీన్నే మనము WH వర్డ్ స్టేట్మెంట్ గా మారిస్తే వెరీ సింపుల్. ఎస్ఆర్ క్వశ్చన్ స్టేట్మెంట్ ముందరే జస్ట్ ఏదైనా ఒక WH వర్డ్ అంటే సెంటెన్స్ ని బేస్ చేసుకొని WH వర్డ్ యూస్ చేయాల్సి ఉంటుంది. అది బాగా చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేను వై రాసా, సార్ వేర్ రాయొచ్చు కదా అంటే ఇంకా ఇక్కడ ఆల్రెడీ మనం స్కూల్ మెన్షన్ చేసాం. పోనీ వెన్ మెన్షన్ చేయొచ్చు కదా, ఆల్రెడీ నవ్ మెన్షన్ చేసాం. అర్థమవుతుందా? అందుకే వెన్ను వేరు రెండు తీసుకోలేదు. ఒకవేళ వేర్ తీసుకోవాల్సి వస్తే ఇక్కడ స్కూల్ రాయకూడదు, ఒకవేళ వెన్ రాయాల్సి వస్తే ఇక్కడ నవ్వు తీసుకోకూడదు.
అర్థమవుతుందా? ఇక్కడ వై తీసుకోవచ్చు, హౌ తీసుకోవచ్చు. అర్థమవుతుందా? వై తీసుకోవచ్చు, హౌ తీసుకోవచ్చు. అందుకే వై యామ్ ఐ గోయింగ్ టు స్కూల్ నౌ అంటే డబ్ల్యూ ఎస్ అన్న క్వశ్చన్ స్టేట్మెంట్ కి జస్ట్ డబ్ల్యూహెచ్ వర్డ్ యాడ్ చేసి రాసేసాం అనుకోండి, అదే డబ్ల్యూహెచ్ వర్డ్ స్టేట్మెంట్ అయిపోతుంది. వై యామ్ ఐ గోయింగ్ టు స్కూల్ నౌ దీనికి అర్థం ఏమొస్తుందంటే నేను ఇప్పుడు స్కూల్ కి ఎందుకు వెళ్తున్నాను, నేను ఇప్పుడు స్కూల్ కి ఎందుకు వెళ్తున్నాను. ఆన్సర్ ఏం చెప్పొచ్చు? టు స్టడీ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు ఆన్సర్? టు స్టడీ అని చెప్పొచ్చు. అర్థమవుతుందా? ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. సార్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అని ఎట్లా గుర్తుపడతాం? నేను మీకు ఒక విషయం చెప్పాను. నేను ఏంటి అంటే కనుక సింపుల్ ప్రెసెంట్ టెన్స్ గుర్తుపట్టాలి అంటే కనుక చివరిలో కీవర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఏమేమి ఉంటాయి? సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ని ఎవ్రీ డే, డైలీ, ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ జూన్, ఎవ్రీ సమ్మర్, ఎవ్రీ మార్చ్ ఎట్సెట్రా ఇట్లా ఉంటాయి అన్నమాట. అట్లాగే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ కూడా ఐడెంటిఫై చేయాలి అంటే కనుక మనకి ఏమేమి ఉంటాయి సార్ అంటే కనుక కీవర్డ్స్ నౌ అని ఉంది. ఏముంది? నౌ అని ఉంది. ఇంకా కొన్ని కీవర్డ్స్ ఏమైనా ఉన్నాయా? అట్ ప్రెసెంట్ అనే కీవర్డ్ వచ్చినా కూడా అది ఖచ్చితంగా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్సే. నెక్స్ట్ లుక్ అనే వర్డ్ కనపడినా కూడా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్సే. నెక్స్ట్ డోంట్ డిస్టర్బ్ అని వచ్చినా కూడా అది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉందని అర్థము. డోంట్ మేక్ నాయిస్ అని అన్నా కూడా, సారీ డోంట్ మేక్ నాయిస్ అనే వర్డ్ వచ్చినా కూడా అది ఖచ్చితంగా ఏ టెన్స్? అది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అని అర్థం. డోంట్ మేక్ నాయిస్ చూడండి, నవ్వు అనే కీవర్డ్ ఉన్నా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్సే, అట్ ప్రెసెంట్ ఉన్నా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్సే, లుక్ అని ఉన్నా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్సే, డోంట్ డిస్టర్బ్ అని ఉన్నా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్సే, డోంట్ మేక్ నాయిస్ ఉన్నా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్సే. దీనికి ఒకసారి ఎగ్జాంపుల్ చేద్దామా? నవ్వు చెప్పేసాం ఆల్రెడీ. ఐ ఆమ్ కుకింగ్ అట్ ప్రెసెంట్ నేను ఏం చేస్తున్నా? ఇప్పుడు వంట చేస్తున్నాను. దాని అర్థం లుక్ చెప్తాం. లుక్ స్నేక్ ఈస్ గోయింగ్. చూడు ఒకసారి, స్నేక్ అనేది వెళ్తూ ఉంది. లుక్ స్నేక్ ఈస్ గోయింగ్. నెక్స్ట్ డోంట్ డిస్టర్బ్ ఐఎమ్ స్టడీయింగ్. డోంట్ డిస్టర్బ్ ఐఎమ్ స్టడీయింగ్. చూడండి, డోంట్ డిస్టర్బ్ ఐఎమ్ స్టడీయింగ్. డోంట్ మేక్ నాయిస్ ఐఎమ్ లిసనింగ్ సాంగ్స్. సౌండ్ చేయతో నేను పాటలు వింటున్నాను. డోంట్ మేక్ నాయిస్ ఐఎమ్ లిసనింగ్ సాంగ్స్. ఓకేనా? అదే ప్రెసెంట్ కండిషన్స్ ఎగ్జాంపుల్స్ ఓన్గా రాస్తారా? ట్రై చేస్తారా? రైట్.